now we are going to start a new chapter, that is nothing but coordinate geometry. So we are going to introduce the coordinate geometry. Already we have the some of the basics regarding coordinate geometry. So how many ordinates we have in coordinate geometry? What is the main use of coordinate geometry? Tell me the use of coordinate geometry. Are you able to listen my voice? Are you able to listen my voice, ma? Madam, okay, madam. Listen, madam. Okay. So do you have some of the basics regarding coordinate geometry? Do you, yes or no? కోఆర్డినేట్ జామెట్రీ గురించి తెలుసా తెలియదా మనకేమన్నా ఇంతకుముందు? సో ఐ థింక్ వీ కంప్లీటెడ్ పాలినామియల్ చాప్టర్ 2. సో వీ డ్రా ద గ్రాఫ్స్ చూసుకున్నారు కదా, గ్రాఫ్ డ్రా చేసాం కదా మనం కోఆర్డినేట్ జామెట్రీలో. సో వెయిట్ ఎస్ మ్యామ్. సార్ అందరు మ్యూట్లోనే ఉన్నారా సార్? ఓకే మేడం. Right. So do you observe the graphs at anywhere? We drawn the graphs too, right? Graphs కూడా మనం డ్రా చేశారు కదమ్మా పాలినామియల్స్ చాప్టర్ చేసుకున్నప్పుడు. అవును మేడం. కోఆర్డినేట్ జామెట్రీలో ఎన్ని కోఆర్డినేట్స్ ఉంటాయి? చూడు ఒక ప్లేన్లో చేయకూడదు, అదే నీళ్ళు తాగిపించాయి సత్యంగా. మా ఎక్కడ మా డిస్టర్బెన్స్. సో ఒక ప్లేన్లో మీరు షేర్ స్క్రీన్ పోయిందమ్మా, రైట్. ఒక ప్లేన్లో ఒక వస్తువుని మనం ఇండికేషన్ చేయాలంటే మీకు ఎన్ని కోఆర్డినేట్స్ కావాలి? 2 కోఆర్డినేట్స్ కావాలి, ఎక్స్ కోఆర్డినేట్ అండ్ వై కోఆర్డినేట్. తెలుసా తెలియదు దీని గురించి? మా ఎవరో వాయిస్ డిస్టర్బెన్స్ చూడండి మా. మేడం పిల్లలు మీట్ లో పెట్టేస్తాను మేడం. సార్ మీట్లో పెట్టేసి మీకు ఒక మేడం మీరు అన్మ్యూట్ చేసుకో. సో కోఆర్డినేట్స్ మనం ఎప్పుడే మనకు ఒక ప్లేన్లో ఉన్న ఒక థింగ్ని కానీ ఒక పాయింట్ని కానీ మనం ఇండికేషన్ చేయాలి అంటే డెఫినెట్గా మనకు 2 కోఆర్డినేట్స్ అనేవి కావాలి, ఎక్స్ కోఆర్డినేట్ అండ్ వై కోఆర్డినేట్, రైట్. సో ఎక్స్ కోఆర్డినేట్ అండ్ వై కోఆర్డినేట్ మనకి 2 కావాలి. సో ఈ రెండింటిని యూజ్ చేసి మనం ఎక్స్ కోఆర్డినేట్ని అబ్సిసా అండ్ వై కోఆర్డినేట్ని ఆర్డినేట్ అంటారని కూడా మనం ఇండికేషన్ చేసాం. సో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనం గ్రాఫ్స్ గీసాం కదా మా చాలా. So observe this graph. Please observe this graph. So here we have one curve. For example, if I take one point here, సో దీన్ని మనం ఇక్కడ హారిజాంటల్ లైన్ ఏమంటారు? హారిజాంటల్ లైన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎక్స్ యాక్సిస్, రైట్. సో హియర్ వీ హ్యావ్ ద 2 టైప్స్ ఆఫ్ యాక్సిస్. మనకి 2 యాక్సిస్ ఉన్నాయి. సో హారిజాంటల్ లైన్ ని ఎక్స్ యాక్సిస్ అంటాం, అండ్ వర్టికల్ లైన్ ఏమంటాం? ప్లీజ్ రెస్పాండ్ మా. మ్యూట్ లో ఉన్నారా సార్ పిల్లలు? మేడం కొందరు అన్మ్యూట్ చేశాను మేడం. ఓకే సార్. బాబు రవితేజ ఉన్నాడు. రవితేజ, పార్థిబన్, చంద్రశేఖర్. మహేష్ అన్మ్యూట్ చేసుకో. చైతన్య అన్మ్యూట్ చేసుకో. వినయ్ అన్మ్యూట్ చేసుకో. మీరు హ్యాండ్ రైట్ చేశారంటే నేను అన్మ్యూట్ చేస్తాను, ఓకేనా?
Right, Nana. So the horizontal line. So this is the horizontal line. This is the horizontal line. This horizontal line is called as x-axis, right? And this vertical line is called y-axis. The horizontal line indicates the x-axis and vertical line indicates the y-axis. The intersection of these two x-axis and y-axis is called as origin. So these are the basic we have. So whenever you represent a point in a coordinate geometry or coordinate plane, for example, here I can indicate one point. How can you locate this point or how can you remember this point? Elaga ee point ni manam so ee point lo manaki enni untayi? So to represent a point or a thing in a plane. So ఒక plane లో మనము ఒక point ని కానీ thing ని కానీ representation చేయాలంటే we need two coordinates. మనకి ఏం కావాలి? రెండు coordinates కావాలి. సో ఒకటి ఫస్ట్ వన్ ఏం రాస్తాం? x coordinate, సెకండ్ వన్ y coordinate రాస్తాం. సో ఫస్ట్ we have to remember that we have to write the x and then y. First coordinate is x and second coordinate is y. So this x coordinate is called as abscissa. X coordinate is called as abscissa. This name is abscissa. And y coordinate is called as ordinate. Ordinate. So x coordinate ఏమంటారు? అబ్సిసా అంటారు. అండ్ y coordinate ని ఆర్డినేట్ అంటారు. ఇప్పుడు x యాక్సిస్ హారిజాంటల్ లైన్ ఉన్నదాన్ని x యాక్సిస్ అంటాం. వర్టికల్ లైన్ ఇలాగ స్ట్రైట్ గా ఉన్నదాన్ని మనం y యాక్సిస్ గా రిప్రజెంటేషన్ చేస్తాం. ఈ యాక్సిస్ లో మనకి బోత్ పాజిటివ్ వాల్యూస్ అండ్ నెగిటివ్ వాల్యూస్ రెండు కూడా ఉంటాయి. సో ఇక్కడ 0 ఉంటుంది. ఈ x యాక్సిస్ లైన్ తీసుకుంటే హియర్ we have the 0 and here by going this side we have the positive values and these are having the negative values. And for y axis, consider the y axis. So this is the 0 and by going upward we have the positive values, by going downward we have the negative values of the y axis, right? And we discuss about the coordinate also ma q1 q2 q3 ఇవి కూడా మనం చెప్పుకున్నాం. ఇవన్నీ పాలినామియల్స్ చెప్పేటప్పుడు చెప్పుకున్నామా ఒకసారి రివిజన్ లాగా. అంటే ఏం లేదు. సో ఈ కోఆర్డినేట్ q1 కోఆర్డినేట్ కదా. సో ఇప్పుడు ఎక్స్కి ఇటు సైడ్ ఏమున్నాయి? అన్నీ కూడా పాజిటివ్ వాల్యూసే ఉన్నాయి కదా. ఎక్స్కి అన్నీ కూడా పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ అప్వర్డ్ ఏమున్నాయి? మనకి పాజిటివ్ వాల్యూసే ఉన్నాయి. సో q1 హ్యావ్ ద ప్లస్ అండ్ ప్లస్. దట్ మీన్స్ ఎక్స్ కోఆర్డినేట్ కానీ వై కోఆర్డినేట్ కానీ రెండింటికి q1లో పాజిటివే ఉంటాయి. అండ్ q2లో ఉన్న పాయింట్స్ చూడండి. q2లో ఉన్న పాయింట్స్ అంటే దిస్ ఈస్ ద ఎక్స్ యాక్సిస్. q2 దీనికి సంబంధించి అన్నమాట. ఇది q2 అవుతుంది. సో ఇది q2 అయినప్పుడు ఇక్కడ ఎక్స్ యాక్సిస్ కోఆర్డినేట్ ఏమున్నాయి? నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి. ఎక్స్ కోఆర్డినేట్ ఆర్ నెగిటివ్. వాట్ అబౌట్ వై? వై పాజిటివ్ ఆ నెగిటివ్ మా? అప్ సైడ్ ఉన్నది పాజిటివ్ ఆ నెగిటివ్ మా? వై ఎయిదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో y is belongs to positive. Now coming to the q3. సో q3 చూడండి, ఇక్కడ q3లో ఇవి ఉన్నాయి మనకి. సో దిస్ ఈస్ ద q3. సో q3లో x are negative values, x axis are having the negative values and y axis values are having also negative values. So minus and minus. What about q4? q4లో x కి చూడండి మా. So x having the positive values and y having the negative values. So this is the coordinates. We have the 4 coordinates in our system, right? And now see how can we represent a point. So ఒక పాయింట్ ని మనగా ఎలాగా రిప్రజెంటేషన్ చేస్తాం ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ కోఆర్డినేట్ ఏంటమ్మా? x, that is belongs to x axis. Second coordinate is belongs to y axis. Right.
The intersection of two axes is called as origin. So I told that the intersection of two axes is called as origin. This is the origin, right? For example, if you locate a point 2, 1. If you locate a point 2, 1. So how can you locate? I told that this is the first one is belongs to x-axis and second one is belongs to y-axis, right? So this is the x-axis. Horizontal line is x-axis, right? First x-axis value is 2. X value is 2, right? So here I can hold my pen. And what about y value? Y value is +1. So I can go upright. సో ఇక్కడ 1 దగ్గర అంటే y వాల్యూ 1 ఎక్కడైతే ఉందో స్ట్రైట్గా వెళ్ళి ఆ 1 దగ్గర నేను స్టాప్ అవుతాను అనమాట. ఇలాగ పాయింట్ లొకేట్ చేయడం వస్తుందా రాదా మీకు? అది చెప్పండి ఫస్ట్ నాకు క్లారిటీగా. సో ప్లీజ్ ఎనీవన్ రెస్పాండ్ ఆర్ టెక్స్ట్ మీ, మెసేజ్ అన్నా చేయండి. పాయింట్ని కోఆర్డినేట్ జామెట్రీలో పాయింట్ని లొకేట్ చేయడం తెలుసా తెలియదా? రవితేజ మీరు మ్యూట్లో ఉన్నారు మా. వినయ్ కుమార్, అన్మ్యూట్ చేసుకోమా సార్. వాళ్ళకి ఛాన్స్ లేదా సార్ అన్మ్యూట్ చేసుకోవడానికి? బాబు మీరు హ్యాండ్ రైట్ చేశారంటే సత్య అన్మ్యూట్ చేశాం కదా సార్. చెప్పాలి కదా, అన్మ్యూట్ చేస్తున్నాం కదా, చెప్పాలి కదా. ఈ రాజేష్ అన్మ్యూట్ చేసుకో. బాబు మీరు హ్యాండ్ రైట్ చేస్తేనే అన్మ్యూట్ చేస్తాను, ఓకేనా? మేడం మేడం అదే పిల్లలు అంతా అందరిది అన్మ్యూట్ లో పెట్టేస్తున్నాను మేడం. రిపీట్ చేయండి. ఓకే ఓకే, థాంక్స్. So do you have minimum knowledge to how can you locate a point in a coordinate system? Coordinate system లో right, sorry. కోఆర్డినేట్ సిస్టమ్ లో మీరు పాయింట్ లొకేట్ చేసేది వస్తుందా రాదా అనేది నా క్వశ్చన్. మేడం వస్తుంది మేడం. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్. అంటే ఇప్పుడు 2,4 అన్నా -2,0 అన్నా ఇలాగ పాయింట్స్ అన్నిటినీ కూడా లొకేట్ చేయడం వస్తుందా రాదా? వస్తుంది మేడం. వస్తుంది మేడం. రైట్, వెరీ గుడ్. అదే నేను అడిగేది మిమ్మల్ని ఫస్ట్ నుంచి కూడా. సో అది వస్తుందంటే మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. వస్తుంది కదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ 2,0 ఎక్కడ లొకేషన్ అవుతుంది చెప్పండి? 2,0 2,0 పాయింట్ ని లొకేట్ చేయాలంటే ఎక్కడ చేస్తారు? సో ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ వాల్యూ 2, ఇది 2,0 అవుతుంది పాయింట్ కదా. లేకపోతే నేను పాయింట్స్ పెడతా ఉంటాను, మీరు నాకు వాల్యూస్ చెప్పండి, అర్థం అవుతుంది. మేడం స్క్రీన్ కనిపించలేదు. కనిపించట్లేదా? కనిపించలేదు బాబు కనబడతాను కదా స్క్రీన్. సత్య ఇప్పుడే సార్ వచ్చింది, ఇంతకు కనిపించలేదు సార్. అలాగా, సరే సరే. ఓకే ఓకే నాన్న, చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ I have one point. What is the coordinates of this point? Tell me the coordinates of this point. ఈ పాయింట్ కి కోఆర్డినేట్స్ చెప్పండి. 2,3. Very good. And what about this? What about this point? -2, -2, -2, -0. On x-axis y values are 0 మా. x-axis మీద ఉన్న పాయింట్ కి దానికైనా కూడా y వాల్యూ 0 ఉంటుంది. Then what about this? -4,0. -4,0 నా 0, -4? 0, Yes, very good. 0, -4. ఓకే మా. 0, -4.
సో ఇది మీరు 9th క్లాస్లో తెలుసుకుంది. అంటే పాయింట్స్ని మనం ఎలాగ లొకేషన్ చేయాలి, ఎలాగ కంబైన్ చేయాలి అనేది మనం 9th క్లాస్లో తెలుసుకొని ఉంటారు. అంతవరకు మనకు నాలెడ్జ్ ఉంది. బట్ వెరాజ్ ఇన్ అవర్ 10th క్లాస్ వీ హ్యావ్ టు నో హౌ కెన్ యూ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్. సో 2 పాయింట్స్ మధ్యలో మనకి డిస్టెన్స్ ఎలాగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలన్నమాట. మనం ఈ క్లాస్లో తెలుసుకుంటాం. అంటే ఒక 2 పాయింట్స్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ ద 2 పాయింట్స్. సారీ మిస్ అయింది అనుకుంటాను. సో ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ 2,3 అండ్ 2,3 అండ్ 2,0 ఈ 2 పాయింట్స్ ఉన్నాయి. సో ఈ 2 పాయింట్స్ కి మనం మధ్య ఉన్న డిస్టెన్స్ ఎలాగ ఫైండ్ అవుట్ చేయాలి? డూ యూ నో దట్? హౌ కెన్ యూ ఫైండ్ దిస్? ఓకే రైట్. సో నౌ ఐ యామ్ గోయింగ్ టు స్టార్ట్ ఈ బేసిక్స్. ఇప్పుడు మీకు ఒకసారి వీడియో చూపిస్తాను చూడండి. షేర్ స్క్రీన్. స్క్రీన్ కనిపిస్తుందమ్మా? ఎస్ మేడం. ఎస్ మేడం, కనబడుతుంది మేడం. కనిపిస్తుంది. సో జస్ట్ అబ్జర్వ్ చేయండి ఒకసారి ఏమవుతుంది. సో నౌ ఐఎమ్ లొకేటింగ్ పాయింట్. సో ఈ పాయింట్ ఏమవుతుంది చెప్పండి? వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ దిస్ పాయింట్? వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్? 2,3 మేడం. ఈ పాయింట్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కదమ్మా. సో ఈ పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది అంటే దాని వాల్యూ ఎంత అవుతుంది? y వాల్యూ 0 అవుతుంది. So 2,0. This point value is 2,0. So now I am taking one point 2,0 and I am also taking one more point on the x-axis. So e point ఏమవుతుంది చెప్పండి? What is the value of this point? 7,0. 10. x-axis మీద వాల్యూ ఎంత ఉంది? 10 ఉంది. So 10,0. 10,0. So here I am taking 2 points. 2 points తీసుకున్నాను మా. ఫస్ట్ పాయింట్ a of 2,0. So distance between a of 2,0 and b of 10,0. What is the distance between these 2 points చెప్పండి? అంటే అక్కడ ఉన్నది చూసి చెప్పొద్దండి. మీకు కనిపిస్తుందమ్మా స్క్రీన్? బానే కనిపిస్తుంది. మీరు కావాలంటే మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు. ఓకే మా. ఇప్పుడు ఏ పాయింట్ కి బి పాయింట్ కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది అంటే చెప్పగలమా లేదా? చెప్పొచ్చు మేడం. హియర్ వి కెన్ ఈజీలీ కౌంట్ మా. ఎంత ఉంటుంది చెప్పండి? అంటే 2 నుంచి మనం కౌంట్ చేసుకుంటూ వెళ్తే 1 2 3 4 5 6 7 8 8 అంటే యూనిట్స్ మనం మేడం. yes మనకి ఎక్కడ 2 నుంచి 10 వరకు మధ్యలో గ్యాప్ ఎంత అయితే ఉందంటే మనం ఈజీగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఎందుకంటే అన్ని కూడా ఒక యూనిట్ ఉంటుంది, ఒక్కొక్క దానికి డిఫరెన్స్ కాబట్టి. సో 1 2 3 4 5 6 7 8. So totally we have the difference between or distance between A and B. Distance between A and B. ఇలా కౌంట్ చేయొచ్చు కదమ్మా. 1 2 3 4 5 6 7 8. సో 8 యూనిట్స్ ఉన్నాయి అని మనం ఈజీగా చెప్పచ్చు. సో మనకి అంత కౌంటింగ్, మనకు చాలా పెద్ద పెద్ద నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, కౌంటింగ్ కష్టం అయితే ఏం చేయొచ్చు మనం? సో 10 - 2 ఎలా చేయొచ్చు? 10 - 2. సో 10 - 2 ఈజ్ ఈక్వల్ టు 8 యూనిట్స్. సో ఎక్స్ యాక్సిస్ మీద మనకి ఎక్కడ ఉన్నా కూడా పాయింట్ ని ఈజీగా మనం లొకేషన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, రైట్? సో ఇంకొక పాయింట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ కన్సిడర్ 6 దగ్గర అంటే 6,0 ఒక పాయింట్ అండ్ 13,0 ఇంకొక పాయింట్ తీసుకుంటాను.
6,0 13,0. ఇప్పుడు చెప్పండి ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏమవుతుందో 6,0 13,0. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్? ఈ 2 పాయింట్స్ కి డిస్టెన్స్ ఏమవుతుంది? 3 యూనిట్స్. 6, 13 అనా? ఇక్కడేమో 6,0. 9 యూనిట్స్ మేడం. 13, easily we can calculate 13 minus 6 nana. 9 యూనిట్స్. 13 minus 6. 13 minus 6 9 ah? 7. కాదు మేడం. How can you calculate as 9? 9 ఎలాగొచ్చింది మీకు? 7 మేడం ఆన్సర్. నుంచి 13. 7. సత్య నువ్వు మైండ్ ఎక్కడో పెట్టినట్టున్నావు. 2 నుంచి ఏమో కౌంటింగ్ చేసుకుంటూ వెళ్ళారు కదా. అవును. సో మనం అనుకున్న పాయింట్ ఏంటి? 6,0 13,0, రైట్? అండ్ నౌ సి, సో ఇది ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ లో ఇంకొక పాయింట్ తీసుకున్నాం. 3,0 and 12,0. What is the distance between these 2 points? 1 point is 3,0 and second one is 12,0. What is the distance between these 2 points ma? 9 యూనిట్స్. 9 ah? ఎలాగ చేయాలి క్యాలిక్యులేషన్? మనకు ఉన్న ఎక్స్ కోఆర్డినేట్స్ ఏమో వాటి మైనస్ చేయండి అంతే. 12 minus 3 ఎంత అవుతుంది మనకి? 9 యూనిట్స్. వెరీ గుడ్. సో 12 minus 3 9 యూనిట్స్. సో ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద మనకు ఏ 2 పాయింట్స్ ఉన్నా కూడా డిస్టెన్స్ క్యాలిక్యులేషన్ చేసే తెలిసింది, అవునా కదా? So if you consider any points between, sorry, you can calculate easily distance between any 2 points which are lying on x axis. X axis మీద ఉన్నప్పుడు మనం ఎలా క్యాలిక్యులేషన్ చేస్తామంటే x కోఆర్డినేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ x కోఆర్డినేట్ ని మనం మైనస్ చేస్తామన్నమాట, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 పాయింట్స్ ఇచ్చారనుకోండి, a of 6,0, b of 3,0. What is the distance between these 2 points? అప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది? What is the distance ma? అంటే మీకు ప్రతిసారి కోఆర్డినేట్ జామెట్రీ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ వేసుకొని చెప్పాల్సిన అవసరం లేదు. మనకు తెలిసిన లాజిక్ ఏంటి? ఇక్కడ ఉన్న ఎక్స్ కోఆర్డినేట్ ని మైనస్ చేయాలి. ఇక్కడ ఉన్న ఎక్స్ కోఆర్డినేట్స్ ని మైనస్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? 6 minus 3. How much you will get? 6 minus 3. How much you will get now? You will get 3 units. Have you any confusion or clarity? అర్థమవుతుందమ్మా? ఎక్స్ యాక్సిస్ మీద ఏ 2 పాయింట్స్ తీసుకున్నా కూడా మనం ఆ ఎక్స్ కోఆర్డినేట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఫస్ట్ వాటిని మనం ఎక్స్ కోఆర్డినేట్స్ అంటున్నాం కదా, వాటిని మైనస్ చేస్తే మనకు డిస్టెన్స్ వస్తుంది. ఎందుకు వాటిని మైనస్ చేయాలి అంటే వై కోఆర్డినేట్ మీరు అబ్జర్వ్ చేస్తే రెండు కూడా 0 ఉన్నాయి కదా. ఎక్స్ యాక్సిస్ మీద మీరు ఎక్కడ తీసుకున్నా కూడా, ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడ తీసుకున్నా కూడా వై యాక్సిస్ వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది, isn't it? So if you take any point on the x axis మీద మీరు ఎక్కడ పాయింట్ తీసుకున్నా కూడా దాని వాల్యూ y వాల్యూ 0 ఉంటుంది, అవునా కదా? రైట్. నౌ కమింగ్ టు ద y యాక్సిస్. ఇప్పుడు y యాక్సిస్ ని ఎలా చేస్తామో చూద్దాం. రైట్. y యాక్సిస్ మీద ఏ పాయింట్ 0 అవుతుంది? y కోఆర్డినేట్ 0 అవుతుందా, x కోఆర్డినేట్ 0 అవుతుందా? x కోఆర్డినేట్. x కోఆర్డినేట్. వెరీ గుడ్. On y axis x coordinate is 0. So what is the point this? Please name this point or tell me the coordinates. Tell me the coordinates ma. 3,0 3,0 0,3.
0,3 నా 3,0? Don't get confusion. 0,3. 0,3. 0,3 ఎందుకు 0,3 అంటే అది y axis. 0,3. Y axis పైన ఉంది. It is on y axis. It is on y axis. Y That's axis. why Y axis. so x coordinate value 0 ఉంటుంది కాబట్టి the value of this point is 0,3. Okay. 0,3. Now I take the C point and again I consider one more point. What is the point value this? 0,6. 6,0 or 0,6? 0,6. మేడం 6,0. 6,0 or 0,6? 0,6 madam. 0,6. Very good. 0,6. Why? Because x 0, axis x 0,6 value, x coordinate value 0 ఉంటుంది కాబట్టి. Right? Satya, don't write anything. Yusuf. ఏం లేదమ్మా. What is the distance between these two? ఈ రెండిటికి డిస్టెన్స్ చెప్పండి నాకు ఒకసారి. So distance between C point ఏంటి? Distance between C of 0,3 and B of 0,6. 3 units. సో లేకపోతే మనం మామూలుగా అయితే ఇలా కౌంట్ అయినా చేసుకోవచ్చు. 1, 2, 3. 3 units డిఫరెన్స్ ఉంది అని. ఎందుకు మా అందరు అలాగ డ్రా చేస్తున్నారు? డోంట్ డూ ఎనీ distance between C of 0,3 and C of 0,6 is ఇప్పుడు ఇక్కడ ఏ కోఆర్డినేట్స్ ని మనం మైనస్ చేసాం చూడండి ఇక్కడ ఉన్న ఫార్ములా. ఇక్కడ ఉన్న ఫార్ములా ఏంటి మా 6 - 3 చేసాం కదా. అవును అవును మేడం మేడం. సో 6,3 6,3 6 - 3 అవి x కోఆర్డినేట్సా y కోఆర్డినేట్సా? 6, 3 అనేవి X coordinates. x కోఆర్డినేట్స్. Y coordinates. y కోఆర్డినేట్స్ ఇంకా Y coordinates మేడం. y కోఆర్డినేట్. x కోఆర్డినేట్స్ లేవు కదా మా అక్కడ 0 కదా మనకు ఉండేది. సో అవును మేడం. ఇక్కడ మనం y కోఆర్డినేట్స్ ని మైనస్ చేసాం. y కోఆర్డినేట్స్ ని మైనస్ చేసాం రైట్. x యాక్సిస్ మీద ఇక్కడ AB దగ్గర చేసినప్పుడు ఏం చేసాం? x కోఆర్డినేట్స్ ని మైనస్ చేసాం కదా. 10 - 2 అని చేసాం. ఇక్కడ y యాక్సిస్ మీద ఉన్నప్పుడు y కోఆర్డినేట్స్ ని మైనస్ చేస్తాం. సింపుల్ వన్. సో దీనికి ఒకసారి ఫార్ములా చూపిస్తాను. సో సీ దిస్ వన్ రైట్. కనిపిస్తుందా? కనిపిస్తుంది. సో మనకి ఆల్రెడీ తెలిసిందే ఇక్కడ x, y. So we indicate the first x value and then y, right? We write this y axis value. X axis value is called as abscissa Sissa. and Ordinate. y axis value ordinate. Very good. Abscissa and ordinate. Right ma? So the distance between నేను first point ఒకటి రాసాను చూడండి ఏమన్నా అర్థం అవుతుంది. The distance between points A of x1, y1, B of x2, y1 is modulus x2 minus x1 units. మాడ్యులస్ అనేది ఎప్పుడైనా విన్నారా మీరు? ఈ సింబల్ ఎక్కడైనా చూసారా? మాడ్యులస్ మీకు తెలియదంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదంటే నెక్స్ట్ టాపిక్ కి వెళ్దాం. మాడ్యులస్ అనే తెలీదు మేడం. తెలియదు. లేదు మేడం. మాడ్యులస్ అనే వినలేదు మేడం. మాడ్యులస్ ఎందుకు ఇక్కడ మాడ్యులస్ యూజ్ చేయాల్సి వచ్చింది? మనకి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఉంది కదా. తీసుకున్నాం ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ లో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసాం కదా నాన్న. ఇందాక ఏ పాయింట్ బి పాయింట్ ఉంది. సో ఇక్కడ ఏ పాయింట్ 10 లో నుంచి 2 ని మైనస్ చేశారు. ఎందుకు మనం మాడ్యులస్ తీసుకుంటున్నాం అంటే ఫస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇది అయిపోతే నేను మీకు అర్థమవుతుంది ఎందుకు చేస్తున్నామని. ఇప్పుడు పెన్సిల్ ఉన్న పాయింట్ ఏ పాయింట్ అవుతుంది చెప్పండి? పెన్సిల్ ఉన్న పాయింట్ ఏ పాయింట్ అవుతుంది?
X axis. Y ఎంత వాల్యూ మా? అక్కడ ఎక్స్ వాల్యూ ఎంత? మీరు అంత కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఎక్స్ వాల్యూ ఎంత ఉంది? -3. ఎక్స్ వాల్యూ ఎంత? -3. -3. Minus y 3. వాల్యూ ఎంత అవుతుంది? y వాల్యూ వాట్ ఇస్ y వాల్యూ? y వాల్యూ 0. value. ఎందుకంటే x యాక్సిస్ మీద ఉంది 0. కాబట్టి y వాల్యూ 0 అవుతుంది. సో వాట్ ఇస్ ద పాయింట్ వాల్యూ హియర్? 0 minus 2. 0 minus 3. 0 minus 3. ఇంకా -3, 0. మరి ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఫస్ట్ మీరు రాయాల్సింది ఏంటి? ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ రాయాలి. ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ తర్వాత y యాక్సిస్ రాయాలి కదా. ఎక్స్ యాక్సిస్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? ఎక్స్ యాక్సిస్ వాల్యూ -3 ఉంది. ఎక్స్ యాక్సిస్ వాల్యూ -3, 0. -3, 0. వెరీ గుడ్. -3, 0. రైట్. దెన్ వాట్ 3, అబౌట్ 0. -3, 0? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎక్స్ వాల్యూ ఎంత ఉంది, తర్వాత y వాల్యూ ఎంత. ఇవి రెండు చూసుకోవాలి మనం. And then again I take one more point here. What is the value of this point? -8. -6 madam. -8, -8, 0. Minus 8. 8, 0. 0. Very Minus good. 8, 0. Very good, madam. Venkatesh, Pratibhan. 8, -8, 0. Right. So what is the distance between these two? ఈ రెండిటి మధ్య డిస్టెన్స్ నాకు క్యాలిక్యులేషన్ చేయండి. పేపర్ పెన్ తీసుకోండి ఒకసారి. ఇక్కడ ఏకి బికి మధ్య డిస్టెన్స్ క్యాలిక్యులేషన్ ఎలా చేశారు? 10 - 2 చేశారు కదా. 10 - 2 చేశారు. సో అలాగే ఇప్పుడు -3కి -8కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత అనేది నాకు కావాలి, చెప్పండి. పెన్ పేపర్ అయినా చెప్పండి, లేకపోతే మీరు ఇలా క్యాలిక్యులేషన్ చేసుకొని అయినా చెప్పండి, కౌంటింగ్ చేసైనా చెప్పండి, పర్లేదు. మేడం సార్ అదే రిమైనింగ్ 4 minutes ఉంది మేడం. 4 నిమిషాలు. ఓకే మళ్ళీ అందరు జాయిన్ అవ్వండి మా క్లాస్. ఎంత అవుతుంది డిస్టెన్స్ చెప్పండి అమ్మా. ఇక్కడ ఉన్న 2 points కి మిడిల్లో డిస్టెన్స్ ఎంత అవుతుంది? వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఈ అండ్ ఎఫ్? కౌంటింగ్ చేయండి మా, పర్లేదు. -3 నుంచి -8కి 5 units ఉంది. 5 units ఉంది. వెరీ గుడ్ వెంకటేష్. 5 units 5 ఉంది. అలా కాకుండా కౌంటింగ్ కాకుండా ఎవరైనా ఇలాగ ఫార్ములా యూస్ చేశారా? ఇక్కడ మనం 10 - 2 = 8 అని చెప్పాం కదా. ఇక్కడ -3 - 8 అట్లా ఏమన్నా యూస్ చేశారా ఎవరైనా? చేసాం మేడం. ఎంత వచ్చింది ఆన్సర్ మా? సో డిస్టెన్స్ బిట్వీన్ -5. ఈ అండ్ ఎఫ్, సారీ -5. వెరీ గుడ్. -5 వచ్చింది ఆన్సర్. ఎవరికి వచ్చింది మాది? నాకు మేడం. ప్లీజ్ దట్ నేమ్. వెరీ గుడ్ మా. ఇప్పుడు మనం మాడ్యులస్ గురించి ఎందుకు తెలుసుకోవాలంటే ఇది కాన్సెప్ట్ అన్నమాట. ఇప్పుడు -5 units అంటే వాట్ ఈస్ డిస్టెన్స్ అంటే మీనింగ్ ఏంటి? లెంతే కదా. డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ లెంత్, అవునా కదా? అవును మేడం. లెంతే కదా మనం ఇప్పుడు Yes, మెజర్ madam. చేసేది అంతా కూడా లెంతే. ఇక్కడ మెజర్ చేసేది అంతా కూడా లెంతే మనం. సో ఇప్పుడు లెంత్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఎక్కడైనా మైనస్లలో ఉంటుందా? నేను ఇప్పుడు -5 centimeters పేపర్ నాకు ఒకటి కట్ చేసి ఇవ్వండి అంటే ఇవ్వగలరా మీరు? -5 centimeters లెంత్, -5 centimeters విడ్త్ తో ఒక స్క్వేర్ లాగా కట్ చేయండి అంటే కెన్ యూ డూ దట్? అది మీరు చేయగలరా? చేయగలరా లేదా చెప్పండి మా. -5 centimeters స్కేల్ తో -5 ని మీరు మెజర్ చేయగలరా లేదా? అది నేను అడిగే క్వశ్చన్. అది చేయగలం మేడం. చేస్తాం మేడం. -5 ని చేస్తారా స్కేల్ తో? స్కేల్ చేస్తాం మేడం. ఎలా చేస్తారు? ఎవరు అక్కడ? సత్య లేరా మీరు? మేడం పార్థిబన్, వెంకటేష్, నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక థ్రెడ్ ఉంది అనుకోండి మా. ఆ థ్రెడ్ ని నాకు ఒక -5 centimeters తో కట్ చేసి ఇవ్వండి అని అడుగుతాను. ఈజ్ ఇట్ చేయలేం పాసిబుల్? మేడం. చేయలేం మేడం. పాసిబుల్? ఇంపాసిబుల్ మేడం.
ఇంపాసిబుల్. సత్య ఇంపాసిబుల్. వాట్ అబౌట్ వెంకటేష్? మీకు ఒక థ్రెడ్ ఇచ్చి మహేష్ మేడం. వాట్ ఆర్ డూయింగ్ దేర్? మీకు ఒక థ్రెడ్ ఇచ్చారనుకోండి మా, థ్రెడ్ ఇచ్చి దాన్ని ఒక -10 సెంటీమీటర్స్ -5 సెంటీమీటర్స్ -1 సెంటీమీటర్లో కట్ చేయమని నేను అడుగుతాను. మీరు చేయగలరా లేదా? అది నా క్వశ్చన్. లేదు మేడం. చేయలేరు. వై? బికాస్ వీ చేయలేము. కెనాట్ మెజర్ ద నెగటివ్ వాల్యూస్. నెగటివ్ వాల్యూస్ ని మనం ఎప్పుడూ కూడా మెజర్ చేయలేము, రైట్? అంటే లెంత్ అనేది కానీ డిస్టెన్స్ అనేది కానీ ఎప్పుడు మైనస్లలో ఉండకూడదు. సో ఇలాగ మైనస్లలో ఉండకూడదనే ఉద్దేశంతోనే మనకు మ్యాథమెటిక్స్ లో మోడ్లస్ అనే సింబల్ ఉంది. ఇందాక మీకు చూపించాను కదా, మోడ్లస్ అంటే 2 లైన్స్ వేస్తారు మా. సో ఇక్కడ అవును మేడం. చూడండి 2 లైన్స్ అంటే ఎలాగుంటదంటే, సో ఇలాగ 2 లైన్స్ వేస్తారనమాట. సో మనం ఏదైతే వాల్యూస్ తీసుకున్నామో ఇలాగ 2 లైన్స్ మధ్యలో పెడితే దీన్ని మోడ్లస్ సింబల్ అంటారు. ఏమంటారు? Modulus symbol. Modulus symbol. సో దీన్నే ఇంకోటి ఏమంటారంటే ప్రొనౌన్సియేషన్ అబ్సల్యూట్ వాల్యూ అంటారు. వాట్స్ దట్? Absolute value. Absolute అబ్సల్యూట్ వాల్యూ అంటారు. అబ్సల్యూట్ వాల్యూ. సో ఈ అబ్సల్యూట్ వాల్యూ మీనింగ్ ఏంటంటే ఇట్ కన్వర్ట్స్ ద నెగటివ్ వాల్యూ ఇంటూ పాజిటివ్ వాల్యూస్. నెగటివ్ వాల్యూస్ ఏవైతే వస్తాయో వాటిని ఎలాగ తీసుకుంటామని చెప్పాం. ఫస్ట్ ఎక్స్ పాయింట్ ఎక్స్ వాల్యూ ఉంటుందా, వై వాల్యూ ఉంటుందమ్మా? ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఎక్స్ వాల్యూ ఉంటుంది. సో పాయింట్ ని మనం ఏం చేయొచ్చు, ఎక్స్ కమా వైగా మనం రిప్రజెంటేషన్ ఇస్తాం కదా. ఎక్స్ కమా వైగా మనం రిప్రజెంటేషన్ అంటే ఫస్ట్ ఎక్స్ వాల్యూ తర్వాత వై వాల్యూ రాస్తాం. ఇప్పుడు 2 పాయింట్స్ ఉన్నప్పుడు మనం 2 పాయింట్స్ ఉన్నప్పుడు ఒకదాన్ని సో ఏ అండ్ బి తీసుకుందాం. ఏ అండ్ బి, ఏ అండ్ బి తీసుకుందాం. సో ఏకి ఏం తీసుకుంటామంటే x1 y1 అని తీసుకుంటాం. సో మనం xy అంటున్నాం కదా, సో ఏకి x1 y1, బికి x2 y2. ఇప్పుడు ఏ పాయింట్ బి పాయింట్ లో రెండిట్లో కామన్ గా ఇప్పుడు ఏ వాల్యూ ఎంతమా 2,0, బి వాల్యూ ఎంత? ఏ వాల్యూ 2,0. వాట్ అబౌట్ బి వాల్యూ? 10,0. ఏ వాల్యూ ఎంతమా? రవితేజ ప్లీజ్ అన్మ్యూట్. పార్థిబన్, మహేష్, ఏ వాల్యూ is 2,0, b value is 2,0. 10,3. value is 10,0. 10,0. 10,0. ఇప్పుడు ఈ రెండు పాయింట్లలో డిఫరెంట్ గా ఉండే వాల్యూస్ ఏంటి? ఎక్స్ వాల్యూసే ఉన్నాయి డిఫరెంట్ గా, అవునా కదా? అవును మేడం. అవును మేడం. వై వాల్యూ మాత్రమే 0 ఉన్నాయి, ఎక్స్ వాల్యూస్ రెండు కూడా డిఫరెంట్ గానే ఉన్నాయి. సో అప్పుడు మనము ఎక్స్ వాల్యూస్ ని మైనస్ చేస్తే మనకు డిస్టెన్స్ అనేది వచ్చింది, అంతే కదమ్మా? ఇక్కడ ఉన్న ఎక్స్ వాల్యూస్ ని మనం మైనస్ చేస్తాం అంటే 10 - 2 చేస్తే వి విల్ గెట్ ద 8, అంతే కదా? అంతే మేడం. సో ఎప్పుడైతే మనకు వై వాల్యూస్ ఈక్వల్ అవుతాయో అప్పుడు మనం ఎక్స్ వాల్యూస్ ని మైనస్ చేయాలి. మనకు బ్రెయిన్ లో ఉండాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడైతే వై వాల్యూస్ ఈక్వల్ అవుతాయో అంటే వై వాల్యూస్ ఇక్కడ 0 ఇక్కడ 0 ఉందమ్మా, ఇవి ఈక్వల్ అయినప్పుడు మనం వేటిని మైనస్ చేయాలి? ఎక్స్ వాల్యూస్ ని మైనస్ చేయాలి. అలా కాకుండా ఎప్పుడైతే ఎక్స్ వాల్యూస్ ఈక్వల్ అవుతాయో ఇక్కడ చూడండి సి అండ్ డి చూడండి మా, ఎప్పుడైతే మనకి ఎక్స్ వాల్యూస్ ఈక్వల్ అవుతాయో అప్పుడు మనం వై వాల్యూని డిఫరెన్స్ చేయాలి, వై వాల్యూని చేయాలి. అదే మనం ఇక్కడ రాసుకున్న ఫార్ములా. ఒక్క నిమిషం. సో మనం ఇందాక ఒకటి ఫార్ములా తీసుకొని రాసుకున్నాం కదమ్మా,
రైట్, ఇది చూడండి ఫార్ములా ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ a of x1, y1, b of x2, y1. ఇక్కడ ఉన్నది ఏంటి? ఏ వాల్యూస్ లో చేంజెస్ ఉన్నాయమ్మా? ఫస్ట్ దానిలో ఏమో x1 ఉంది, సెకండ్ దానిలో x2 ఉంది. తర్వాత ఏ y వాల్యూస్ చూడండి, y1 రెండు సేమే ఉన్నాయి. y కోఆర్డినేట్స్ ఆర్ సేమ్ హియర్. y కోఆర్డినేట్స్ ఒకటే ఉన్నాయి, బట్ వేరియేషన్ ఎక్కడ ఉంది మనకి? x కోఆర్డినేట్స్ లో ఉంది. కాబట్టి డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ a of x1, y1, b of x2, y1 ఈజ్ ఏమవుతుంది అప్పుడు? మోడ్యులస్ ఆఫ్ x2 minus x1 యూనిట్స్. మోడ్యులస్ ఆఫ్ x2 minus x1 యూనిట్స్. అంటే పాయింట్స్ లో x వాల్యూస్ లో మనకు డిఫరెన్స్ ఉన్నప్పుడు మనం x2 minus x1 చేస్తున్నాం. అదే సెకండ్ ఫార్ములా చూడండి, ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ a of x1, y1, b of x1, y2 ఈజ్. ఇప్పుడు ఏమున్నాయి పాయింట్స్ లో? x కోఆర్డినేట్స్ ఒకటే ఉన్నాయి, x కోఆర్డినేట్స్ సేమ్ ఉన్నాయి, డిఫరెన్స్ ఏమున్నాయి? Y coordinate. y ఉన్నాయి. y కోఆర్డినేట్స్ ఆర్ డిఫరెంట్. సో దట్స్ వై హియర్ వి హావ్ ద ఫార్ములా ఆఫ్ మోడ్యులస్ y2 minus y1 యూనిట్స్. మోడ్యులస్ y2 minus Y2 minus Y1 unit. రైట్. నౌ ద డిస్టెన్స్ బిట్వీన్, ఇది ఇంకా చెప్పలేదు ఈరోజు క్లాస్ లో. ఓకేమా, నేను ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను, రాసుకోండి. కొన్ని ప్రాబ్లమ్ ఈ 2 ఫార్ములాస్ రాసుకోండి. ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ a of x1, y1, b అవి రెండు రాసుకోండి. తర్వాత నేను ఇప్పుడు కొన్ని లేకపోతే మన దగ్గర డూ దిస్ ట్రై దిస్ ఉన్నాయమ్మా. టెక్స్ట్ బుక్స్ ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి మేడం. సో ఈ రోడ్కి ఏం చేస్తారంటే మీరు, సో పేజ్ నెంబర్లో 160 పేజ్ నెంబర్ ఉంది చూడండి. 160 పేజ్ నెంబర్లో డూ దిస్ ఉన్నాయమ్మా. 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వేర్ డూ దిస్ ఫాలోయింగ్ పాయింట్స్ లై? వాట్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్? సో దీన్ని ఈ డూ దిస్ రెండు చేసేసేయండి మా, చేసి నాకు వాట్సాప్ చేయండి. తర్వాత ఇక్కడ ఉన్న ట్రై దిస్, వేర్ డూ దిస్ ఫాలోయింగ్ పాయింట్స్ లై? వాట్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్? ఓకే మేడం. ఇవి చేయండి నాన్న. Madam. సో నెక్స్ట్ టాపిక్స్ మళ్ళీ చెప్తాను. సో ఈ రోజు మీరు చేయాల్సింది ఇవి అన్నమాట. ఒక డూ దిస్, ఒక ట్రై దిస్ చేయండి. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే మేడం. అంటే మీరు కావాలంటే ఎగ్జాంపుల్ కి ఇంకా చాలా చాలా కొన్ని వేరియస్ పాయింట్స్ తీసుకొని ఆ పాయింట్స్ మధ్య డిస్టెన్స్ తీసుకోండి. బట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, నెవర్ బి డిస్టెన్స్ ఇన్ నెగిటివ్ వాల్యూస్. డిస్టెన్స్ ఎప్పుడైతే ఎప్పుడు కూడా నెగిటివ్ వాల్యూలో ఉండకూడదు. దానికోసమే మనం మోడ్యులస్ అనే సింబల్ ని యూజ్ చేస్తున్నాం ఇక్కడ. కాబట్టి ఎప్పుడు కూడా ఫైనల్ ఆన్సర్ లో మీరు నెగిటివ్ వాల్యూ రాయొద్దండి. -10 వచ్చిందని -10 రాయొద్దండి. 10 యూనిట్స్. ఇఫ్ యూ గెట్ -15 యూ హ్యావ్ టు రైట్ 15 యూనిట్స్, రైట్? అర్థమవుతుందమ్మా? ఓకే మేడం. నెక్స్ట్ క్లాస్ ఉంది అనుకుంటాను. సో డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఏం లేదు. నో మేడం. చాలా సింపుల్ టాపిక్ అండ్ వెరీ ఈజీ టాపిక్ మా. ఈజీ మార్క్స్ గెయినింగ్ టాపిక్ ఆల్సో. మీకు ఇది చాలా యూజ్ అవుతుంది ఎగ్జామ్ పర్పస్ కూడా. సో నెక్స్ట్ యాక్చువల్లీ ఇవన్నీ కూడా ఈరోజు అయిపోయేద్దాం అనుకున్నాను. ఓకేలేండి, నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం వీటి గురించి. సో డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్? నో డౌట్స్. ఓకే మేడం. సో నాకు ప్రతి ఒక్కళ్ళు కూడా సత్య, చందు, ప్రేమ్, వేరెవర్ యు ఆర్, సో నాకు ఖచ్చితంగా మాకు డూ దిస్ ట్రై దిస్ చేసి మీరు గ్రాఫ్ డ్రా చేసి నాకు వాట్సాప్ చేయండి, రైట్? Okay, madam. ఓకే.
మీకు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయా లేకపోతే వాట్సాప్ చేసేనామా గ్రూప్ లో సెండ్ చేయాలా? ఉన్నాయి మేడం. టెక్స్ట్ బుక్ ఉన్నాయి మేడం. మేడం ఉందా ఉన్నాయి మేడం, మేడం. మాక్సిమం ఉందా మేడం అందరి దగ్గర టెక్స్ట్ బుక్స్? ఓకే సార్. మా మీరు ఖచ్చితంగా పాయింట్స్ రాసుకొని నాకు ఇవి డ్రా చేసి నాకు వాట్సాప్ చేయండి అండ్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి కూడా. ఓకే రైట్? ఓకే మేడం. ఇంకా చెప్తున్నాం కదా ఇవి. ఓకే అమ్మా, బాయ్ మా అందరికి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ మేడం. సముద్రి సార్ హలో తులసి సార్. మేడం మేడం చెప్పండి మేడం. సార్ ఇంకా క్లాస్ కంప్లీట్ చేస్తారా సార్ లేకపోతే వీళ్ళు కంటిన్యూ అవుతారా సార్ నెక్స్ట్ క్లాస్ కి? అదే నెక్స్ట్ ఇంగ్లీష్ ఉంది మేడం 12 గంటలకి. ఓకే సార్, అదే సార్ నెక్స్ట్ క్లాస్ కి వీళ్ళు. నేను లీవ్ అయ్యానా సార్ లేకపోతే క్లాస్? సరే మేడం, ఓకే థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. ఓకే బాబు నెక్స్ట్ ఇంగ్లీష్ క్లాస్ ఉంది, మళ్ళీ కంటిన్యూ అవ్వండి. ఓకే సార్. మహేష్ ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ మేడం. రజేజా